మీరు ఎక్కడ నుండి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్ లో హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఏం చేశారంటే అవుట్ సోర్సింగ్ వ్యవస్థని విచ్చలవిడిగా ప్రోత్సహించింది. ఎందుకంటే కమిషన్ల కోసం వాళ్ళు ఎక్కువ మంది తీసుకున్నది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తగ్గిస్తాము అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థని రద్దు చేసి కార్పొరేషన్ చేయాలని చెప్పి మా జేఏసీ తరఫున మేము 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను అధికారంలో రాగానే మీకోసం ఒక ఛాయ్ తీసుకున్నంత సమయంలో 10 నిమిషాల్లో మీ సమస్య పరిష్కరిస్తారన్నారు. ఇప్పటివరకు సార్కి ఛాయ్ తాగే టైం లేదనుకుంటే అంత బిజీ అయిపోయి మన తెలంగాణ అంత డెవలప్మెంట్ చేస్తున్నారని మేము జేఏసీ తరఫున మేము సార్ని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే 2021లో 60 జీవో వచ్చింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక 5 లక్షల మంది ఉన్నారు. ఒక జీవో ప్రకారం ఒక్కొక్కరికి 15,600, గ్రేడ్ 1, గ్రేడ్ 2 19,500, గ్రేడ్ 3 22,750. కానీ ఇప్పటి కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఎందుకంటే దళారీ వ్యవస్థ. ఏఎన్సీ వాళ్ళు అంటే ఏం చేస్తారంటే వాళ్ళు కమిషన్ ఒక్కొక్కరికి 7,000 రూపాయలు కమిషన్ గవర్నమెంట్ ఇస్తుంది. మేమేమంటాం అంటే జేఏసీ నుంచి ఆ 7,000 రూపాయలు ఏఎన్సీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మేము పని చేస్తున్నాం కదా, ఆ 7,000 రూపాయలు మాకే ఇస్తే మీరు ఏఎన్సీలు పెట్టిన అవసరం లేదు. మీ రాష్ట్రంలో పనిచేస్తున్నాం అంటే మాకు 7,000 జీతం ఎక్కువ వస్తుంది, మేము ఈ గవర్నమెంట్కి ఇంకా ఎక్కువ పని చేస్తామని చెప్పి మేము వివరించి చెప్తున్నా కానీ మీకు రూపాయి భారం ఉండొస్తారని చెప్తున్నా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఏఎన్సీ వాళ్ళు ఇచ్చే కమిషన్ మీద చాలా నాయకులు ఆధారపడి ఉన్నారు. వాళ్ళ రాజకీయ జీవితం దాని మీద ఆధారపడి ఉన్నది కాబట్టి వాళ్ళు మమ్మల్ని కేర్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి ఇంకోటి ఐఏఎస్ ఆఫీసర్లు తెలియజేస్తున్నాం ఏంటంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పెట్టుకున్నారు. వాళ్ళ ఇళ్ళలో పని చేసుకుంటూ చేపించుకొని ఏం చేస్తున్నారంటే వీళ్ళు పని చేయరు సార్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి వాళ్ళకి ఏమైనా జీతం పెంచడం అనుకో వాళ్ళు టైం కిన్నారు సార్, వాళ్ళు టైం చేయరు అని చెప్పేసి ఒక సాఫ్ట్ కార్నర్ ఏం చేస్తున్నారంటే తీసేసి అవి వీళ్ళు పని చేయరు, వీళ్ళు ఎట్లా 10,000 కన్నా చేస్తారు, 5,000 కన్నా చేస్తారని క్రియేట్ చేస్తారు. ఇప్పటికైనా అధికారులు తెలియజేస్తున్నాం ఏంటంటే సార్ మేము తోటి ఎంప్లాయీస్ మేము కూడా మీ రాష్ట్రంలో పనిచేస్తాం, దయచేసి మాకు న్యాయం చేయండి, మాకు ఏఎన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ పెట్టండి, మాకు సమాన పనికి సమాన వేతనం 2016లో సుప్రీంకోర్టు ఇచ్చింది అది ఇవ్వండి, ప్లస్ ఉద్యోగ భద్రత ఇవ్వండి, ఆరోగ్య బీమా ఇవ్వండి. మేము రిటైర్ అయ్యి 61 ఏళ్ళు చేసిపోతే మాకు రూపాయి ఇవ్వదండి, ₹1 ఒక పూలదండ వేసి కూడా ఒక సన్మానం కూడా చేయరు. అలాంటి పరిస్థితుల్లో చాలా ఎంప్లాయీస్ ఉన్నాం. మేము యుక్త వయసులో 20-21లో జాయిన్ అయిన వాళ్ళం ఇప్పుడు 60 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి వచ్చినాము. మేము రూపాయి లేకుండా మా పిల్లల్ని ఎలా బతికియాలి, ఎలా తినాలి? ఈ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో నిత్యావసర వస్తువులు డైలీ పెరుగుతా ఉన్నాయి, మన జీతం పెరుగుతలేదు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పిఆర్సీ వస్తాయంటారు. పిఆర్సీలు ఏమైతుందంటే 30% పిఆర్సీ ఇచ్చారు మన కేసీఆర్ గారు. ఇప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ₹1,00,000 ఉన్న వాళ్ళకి 30,000 జీతం పెరుగుతుంది. మా 10,000 ఉన్న వాళ్ళకి 3,000 పెరిగితే 13,000 జీతం. అంటే ఎట్లా బతాం? మళ్ళీ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు మాకు జీతం పెరగదు. దయచేసి మాకు సంవత్సరానికి ఇంక్రిమెంట్ లాగా ఒక ₹1,000 ఇస్తే బాగుంటుందని మీకు మీడియా ద్వారా సీఎం గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నామండి. అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మీకు పని భారం ఏమన్నా తక్కువ ఉన్నదా మరి? ఏం లేదన్నా, ఇప్పుడు చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే బియ్యంలో మెరుగలు ఉంటాయి. మేము మొత్తం బియ్యం అన్నా మెరుగలు ఎవరు సార్? రెగ్యులర్ ఎంప్లాయీస్. వాళ్ళని నేర్కోవచ్చు, ఎవరో చెప్పొచ్చు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నా చెప్పి. మేము బియ్యం మమ్మల్ని ఏడేడతారంట మీరు చేయబెడితే మొత్తం బియ్యం ఏరలేరు, మీరు మెరుగలు వేయగలుగుతారు. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ మెరుగలు, మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరము బియ్యం అన్న. ఈ ఎగ్జాంపుల్ సార్ మీరు ఆలోచించుకొని మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. అదన్నా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మేమేంటంటే ఏఎన్సీ వ్యవస్థను రద్దు చేయండి, సమాన పని సమాన వేతనం, కార్పొరేషన్ తీసుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏంటంటే తెలంగాణ సపరేట్ అయితే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మన ఉద్యోగాలు మనకు ఉంటాయి, మన నీళ్ళు మనకు వస్తాయని చెప్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏఎన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ తీసుకొచ్చారు. వాళ్ళు ఈ రోజు మన తోటి ఉద్యోగులు వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు ఇక్కడ మీటింగ్ కి. అంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఏఎన్సీ వ్యవస్థ రద్దు చేసి కార్పొరేషన్ నుంచి ఇస్తే మాకు 5వ తారీఖు జీతాలు వస్తాయి, మాకు ఒక ఇన్సూరెన్స్ వస్తుంది, ఉద్యోగ భద్రత ఆరోగ్య బీమా ఉంటుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళిందంటారా మీ సమస్యలు? రేవంత్ రెడ్డి సార్కి ఇట్లాంటి సమస్యలు తీసుకెళ్తలేరు. సార్ కూడా చాలా ఆలోచించి అన్ని కొత్త పాలసీలు అన్ని తెస్తున్నారు. కానీ ఈ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇలాంటి ఏం చేస్తున్నారంటే ఇలాంటి ముఖ్యమైన సమాచారం అవుట్ సోర్సింగ్ తీసుకోబోతలేరు, మధ్యలోనే చేస్తారు. ఏం కాదు సార్ వాళ్ళు అట్లనే చేస్తారు, వాళ్ళు అట్లనే రిటైర్ అవుతారు అని చెప్పేసి సరిగ్గా చెప్పట్లేరు. వాళ్ళు మా సమస్య అక్కడ వరకు తీసుకెళ్తారు. ఇంకోటి ప్రజాభవన్ లో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మేము రిప్రజెంటేటివ్స్ చాలా ఇచ్చాం, జేఏసీ నుంచి ఇచ్చాం. ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా మమ్మల్ని విలువలేదండి. మా జేఏసీ సభ్యులను పిలిచి మాట్లాడండి, మా సమస్య ఏదో తెలుసుకోండి. ఫస్ట్ బట్టి విక్రమార్క కలిసి సార్ మా సమస్య ఇది, ఏఎన్సీ వ్యవస్థ రద్దు చేయని చెప్పి ఎన్నోసార్లు మొదలు పెట్టుకొని బెటర్. ఇప్పుడు అది అక్కడ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మన సీఎం గా ఉన్నప్పుడు ఏమంటారు సార్ కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ నీకు అలవానికి ఛాన్స్ ఉందా? ప్రజాభవన్ పోతాం మంగళవారం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. పాపం చిన్నారెడ్డి సార్ని పెడుతున్నారు. పాపం ఆ సార్ గ్రీన్ పెన్ పెట్టుకుంటాడు. సార్ నేను అనుకుంటా నా ఉపయోగం ఏంటంటే ఆ గ్రీన్ పెన్ వేస్తారు, రాసి ఇంకా అయిపోతుంది. కానీ ఏముండదు, మీరు రాస్తారు, వండారు చేస్తారు, ఫోన్ చేస్తారు, పలాని వాళ్ళకి వీళ్ళకి సమస్య ఉంది పరిష్కరించండి అంటారు. అది ఎక్కడ అవ్వట్లేదు సార్, వేస్ట్. అది ప్రజాభవన్ వేస్ట్ నన్ను అడిగితే. దాని ఎందుకు సీఎం సార్ మీరు 1 గంట కూర్చోండి సార్,
ఆ మంగళవారమో శుక్రవారమో అన్ని పనులు విసులుకొని ఒక గంట మీరు కూర్చొని ముఖ్యమైన సమస్య ఏందో తెలుసుకోండి సార్. చిన్న ఎంప్లాయీ సార్ మేము. ఈ 10,000, 15,000, 18,000 ఎట్లా పడతాం సార్? మీరు ఒక 10,000లో ఒక నెల మా ఎంబడి పని చేయండి సార్. ఒక్క రోజు ఖర్చు ఉంటుందా సార్? మీరు 10,000 మీరు సరిపోతుందా సార్? దయచేసి ఆలోచించి. మేము నెల రోజులు 3 నెలలు 4 నెలలు 6 నెలలు అయిందా జీతాలు రాలేవు. ఏఎన్సీ వాళ్ళని అడిగితే మాకు తెలియదు, మీ సెక్షన్ నడుపు అంటారు. సెక్షన్ వాళ్ళతో మాకు తెలియదు, ఫైల్ పంపించినాం ఏఎన్సీ వాళ్ళని నడుపు అంటారు. ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ కూడా కడతలేరు. ఇప్పుడు 2-3 ఏళ్ళు ఒక సమస్య ఉంటే ఇప్పుడు ఏఎన్సీ పిఎఫ్ ఈఎస్ఐ కట్టకపోతే మేము ఈఎస్ఐ దెబ్బదాకపోతే హాస్పిటల్కి ఏం ఈఎస్ఐ రినివల్ లేదబ్బా మీరు ఓన్లీ మీరు అని ఎలా కొడతారు అక్కడ. ఇక్కడ పిఎఫ్ కడతలేరు అంటే మేము మా డబ్బులు మాకు ఇస్తలేరండి. ఇది ఈ వ్యవస్థను రద్దు చేయాలి, కార్పొరేషన్ ఇమీడియట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు, మినిస్టర్లు, మా జేఏసీ సభ్యులని మమ్మల్ని పిలిచి మా సమస్య ఏంటో తెలుసుకొని ఎలా పరిష్కరిస్తారో మీరు ఆలోచించండి. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అంటున్నాడు, మరి ప్రజల సమస్యల మీద అవగాహన లేదంటారా? అవగాహన లేదు. సీఎం దాకా తీసుకెళ్తారనేది అధికారులు ఏం చేస్తున్నారంటే అక్కడ ఇచ్చిన లెటర్స్ బుట్టలో వాడేస్తున్నారు. మాకైతే అనిపిస్తుంది మా వేస్ట్ అండి మా డబ్బులు. నేను ఎక్కడికో జిల్లాకైనా వస్తా, ఒక అప్లికేషన్ తీసుకొని వచ్చి అక్కడ ప్రజాభవన్ ఇస్తున్నా, 300-400 రూపాయలు నాకు ఖర్చు అవుతున్నది. కానీ అక్కడ తీసుకొని ఎండార్ చేసి వేస్తున్నారు, కానీ అది ఎక్కడ పరిష్కారం అవ్వట్లేదు. ఇలా ఈ సిస్టమ్ సరిగ్గా కాదు. అది మీరు ఏమో అనుకుంటారు ప్రజాభవన్లో పోగానే సమస్యల పరిష్కారం కాదు. మీరు ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకోండి. ఇప్పుడు ఒక 5 లక్షల మంది అంటే తక్కువ కాదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉన్నాం మేము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సెక్రటరేట్ నుంచే ఇప్పుడు అసెంబ్లీలో కూడా నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా అంత అవుట్ సోర్సింగ్ అండి. దయచేసి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్య తెలుసుకోండి. మా ఫ్యామిలీస్ కి మాకు న్యాయం చేయండి. ఇప్పటికైనా సీఎం సార్, ఇంకా మీకు 2.5 సంవత్సరాలు ఉంది. మీరు ఒక్కసారి ఒక 10 నిమిషాలు శ్రద్ధ పెట్టి మా సమస్య పరిష్కరిస్తే ఈ 5 లక్షల మంది మాకు ఒక్క 5,000 రూపాయలు పెంచినా కానీ ఏం చేస్తామంటే మా మౌత్ పబ్లిసిటీ అవుతుంది. ఫలాని సీఎం మాకు పెంచిండు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నారు, 108 సేవలు తీసుకొచ్చాడు. బుయ్య అంటే అంబులెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయితే అలాంటి సేవ ఎవరు మర్చిపోరు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కాదు ఇంకో గవర్నమెంట్ ఉన్నా రాజశేఖర రెడ్డి సార్ని మర్చిపోరు. అలాంటినే మేము ఇప్పుడు సీఎం సార్ని కోరుతున్నాం. సార్ మీరు ప్రజల మనిషి, ప్రజా ప్రభుత్వం మీరు వెళ్తున్నారు. దయచేసి మా అవుట్ సోర్సింగ్ సమస్య తెలుసుకొని మా సమస్య పరిష్కరించాలని మీ ద్వారా కోరుతున్నాం సార్.